హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Anil Techy ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన అడ్మిషన్స్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంతకుముందు మనకి ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగేది. ఫస్ట్ టైం ఇప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ ద్వారా ఆన్లైన్లోనే మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో B.Sc హాన్స్ అగ్రికల్చర్, B.Sc హాన్స్ కమ్యూనిటీ సైన్స్ అండ్ B.V.Sc వెటనరీ సైన్స్ అనమాట, అండ్ B.F.Sc అండ్ B.Sc హార్టికల్చర్. ఈ 3 యూనివర్సిటీస్ సంబంధించిన 3 కోర్సెస్, ఈ కోర్సెస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి మనకి ఇంపార్టెంట్గా డేట్స్ అండ్ ఇక్కడ ర్యాంక్స్ కూడా ఇచ్చారు. TSMCET 2020-21 ర్యాంక్స్ ఏదైతే 48 ర్యాంక్ నుంచి 6799 ర్యాంక్ వరకు ఉన్నారు ఆల్ కేటగిరీస్, వాళ్ళు ఆప్షన్స్ పెట్టవచ్చు. ఇలా మనకి కేటగిరీ వైజ్ ఇచ్చారు. BCA, BCB అండ్ SC, ST ఇలా లాస్ట్ అన్ని కేటగిరీస్ ఇచ్చారు. అన్ని కేటగిరీస్ ఇచ్చారు. దాంతోపాటు ఆల్ అప్లికెంట్స్ అండ్ నాన్ ఫార్మర్ అండ్ ఫార్మర్ కోటా. బోత్ ఫార్మర్ అండ్ నాన్ ఫార్మర్ కోటా కూడా ఇదే వెబ్ ఆప్షన్స్. ఎవరైనా సరే అప్లై చేసిన అందరూ మీ ర్యాంక్ ఎక్కడుందో చూసుకుని, ర్యాంక్ మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకుని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మీ కేటగిరీ వైజ్ చెక్ చేసుకుని మీరు అప్లికేషన్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్కి ఇంపార్టెంట్ డేట్స్ వస్తే మనకి 29th స్టార్ట్ అయ్యాయి, అంటే మనకి ఎస్టర్డేనే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చి మీకు 31st. ఓకే, 3 days మాత్రమే ఉంది, అంటే 29, 30, 31st. ఆల్రెడీ ఈరోజు 30th. రేపు ఒక రోజు మీకు టైం ఉంది. వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకోవడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్, మీకు 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మీ డీటెయిల్స్ అన్ని దగ్గర పెట్టుకుంటే. ఓకే, డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళకి ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారు అంటే 8/2/2022. February 8th అయితే మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ది అలాటెడ్ కాలేజీలో రిపోర్ట్ చేయడానికి 10 February 2022 అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. దీంతో పాటు ఇక్కడ చాలా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఒకసారి మీరైతే ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు, సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ మీకు సెకండ్ ఫేజ్ నెక్స్ట్ ఫేజెస్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో సబ్సిక్వెంట్ ఫేజెస్కి దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి మీరు రీడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు సీట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ క్యాన్సిలేషన్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఫీజెస్ ఎంత ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా మీకు నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్స్ మీరు అప్లై చేసేసి ముందు ఇవన్నీ ఒకసారి రిక్వైర్ చేసుకుని ఒకసారి చదివి మీరు అండర్స్టాండ్ చేసుకుని కాలేజ్ ఫీజు డీటెయిల్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ప్లేస్ చేయండి. ఇది మనకి PJTU వెబ్సైట్. PJTU వెబ్సైట్లోకి వస్తే మనకి కింద ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్ అని క్లిక్ చేస్తే కనుక మనకి ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. మీకు ఫీ స్ట్రక్చర్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే వేరే హ్యూజ్ కోర్సెస్ ఫీ స్ట్రక్చర్ వస్తుంది. ప్రాస్పెక్ట్స్ అండ్ షెడ్యూల్ అండ్ యూజర్ గైడ్ అండ్ కాలేజెస్ ఏమున్నాయి, కోడ్స్ ఏంటి అని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అని క్లిక్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది రిజిస్టర్డ్ అప్లికెంట్ మొబైల్ నెంబర్. అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేయాలి. అప్లికేషన్లో మీరు మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబరే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, వేరే మెంబర్ ఇస్తే మీకు తీసుకోదు. ఆ అప్లికేషన్ ఇచ్చిన మొబైల్ నెంబర్కి OTP కూడా వస్తుంది, అది కూడా వర్కింగ్లో ఉందో చెక్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ నెంబర్ ఆఫ్ PJTSAU అడ్మిషన్. మీరు అప్లై చేసినప్పుడు మీ అప్లికేషన్లో PJTSAU అడ్మిషన్ సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసి గెట్ OTP అని కొట్టినట్లయితే మీ మొబైల్కి OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి అప్పుడు మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మీకు ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని కొట్టాలి. గెట్ డీటెయిల్స్ కొట్టి అప్లికెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీకు డీటెయిల్స్ రిజిస్టర్ నెంబర్ ఇవన్నీ చూపిస్తుంది. గెట్ OTP క్లిక్ చేసిన తర్వాత మనకి మీ అప్లికేషన్ డీటెయిల్స్, మీ అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది, మీ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, ర్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి. ఏమైనా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు కాలేజెస్ ఉంటాయి. ఇక్కడ చూసారైతే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఫర్ వెబ్ ఆప్షన్స్. ఇవి మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఇక్కడ రైట్ సైడ్ మీకు ఆప్షన్స్, ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, యాడ్ అనే బటన్ మీరు క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్కి వెళ్తుంది. యాడ్ అని క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మీరు కాలేజెస్ అన్నీ ఏమున్నాయి చెక్ చేసుకుని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు పేపర్ మీద నోట్ చేసుకుని ఆ ఆర్డర్ ద్వారా పెట్టుకోండి. ఫస్ట్ మీరు B.V.Sc అండ్ AH అండ్ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ యానిమల్ హస్బెండరీ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ కింద B.V.Sc అండ్ AH అయితే ఆప్షన్ ఇస్తారు. ఫస్ట్ ఇది యాడ్ అని క్లిక్ చేస్తారు. తర్వాత B.Sc అగ్రికల్చర్ అనుకున్నారనుకోండి, అప్పుడు B.Sc అగ్రికల్చర్ కాలేజ్ యాడ్ అని ఇస్తారు. ఇలా మీకు ఆర్డర్ వైజ్ అయితే మీరు ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని కాలేజెస్. ఓకే,
సో ఇలా యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్కి వస్తుంది కదా, రైట్ సైడ్ మీకు అయితే చూపిస్తాయి మీ పెట్టుకున్న ఆప్షన్స్. సో తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఐ హ్యావ్ టు కేర్ఫుల్లీ రీడ్ అండ్ అప్లికెంట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ చదవాము అనేది క్లిక్ చేయడానికి ఇక్కడ మీకు యారో మార్క్ ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ ప్రివ్యూ సబ్మిట్ ఉంటుంది. ఓకే, మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే మీరు ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ లేదు. సో మీరు దాన్ని బట్టి మీరు ఒకసారి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వగలరు, అది మీరు చెక్ చేసుకొని మీరు మళ్ళీ దాంట్లో చేంజెస్ ఏమీ లేకుండా అన్ని కాలేజెస్ వచ్చేలాగా అన్ని కోర్సెస్ వచ్చేలాగా మీరు ప్రయారిటీ వైజ్ అయితే మీరు ప్లేస్ చేసుకోండి. సో B.V.Sc ఫస్ట్ మీకు కావాలనుకుంటే B.V.S కాలేజ్ ఫస్ట్, సో B.Sc అగ్రికల్చర్ కావాలంటే B.Sc అగ్రికల్చర్ కాలేజెస్ ఫస్ట్, లేదా మీకు ఏరియా వైజ్ హైదరాబాద్ కాలేజెస్ కావాలనుకుంటే మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని బట్టి మీరైతే సో ఆప్షన్స్ ఇచ్చి కంప్లీట్గా సబ్మిట్ చేసుకోండి. సో ఇన్ కేస్ వన్స్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేంజెస్ చేయడానికి అయితే ఉండదు కాబట్టి సో ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే మీరు సబ్మిట్ చేసేటప్పుడే సో కేర్ఫుల్గా ప్రయారిటీ ఆర్డర్ 1 2 3 4 5 ఇలా మీరు ఆర్డర్ ఇచ్చి సో కన్ఫర్మ్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడే మోడిఫై చేసుకోవాలి, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మోడిఫై అయితే అవ్వదు, అది మాత్రం మీరు మైండ్లో ఉంచుకోండి. ఇంకో సబ్మిషన్ వెబ్ ఆప్షన్స్ SR నో అని అడుగుతుంది ఫైనల్గా. సో ఎస్ క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అయిపోతాయి. ఇంకా సో ఇక్కడ నో క్లిక్ చేస్తే ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడే మాకు మోడిఫికేషన్ చేసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా సరే వెబ్ ఆప్షన్స్ సో అన్ని కాలేజెస్ అన్ని కోర్సెస్ అయితే మీరు ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రింట్ లాస్ట్ ఫైనల్గా మీకు సబ్మిట్ చేసేసిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. సో మీ ఆప్షన్స్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది మీకు ప్రాసెస్ ఇంపార్టెంట్గా డేట్స్ అయితే మనకి సో 31st అయితే మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి సో టుమారో మీకు లాస్ట్ డేట్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే ర్యాంక్స్ ఉన్నాయో ఇక్కడ ఈ ర్యాంక్స్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఈ ర్యాంక్స్ వాళ్ళకి మాత్రం వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ PJTSAU వెబ్ ఆప్షన్స్. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ గుడ్ డే.